హై ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ నోట్. జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పేరును అమరజీవి జలధార ప్రాజెక్టుగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీలో అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా 5 ఉమ్మడి జిల్లాల్లో 7,910 కోట్లతో 8 ప్రాజెక్టుల ద్వారా ఇంటింటికి స్వచ్ఛ జలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 3,050 కోట్లతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సురక్షిత తాగునీరు అందించే అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆక్వా వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమరజీవి జలధార ప్రాజెక్టు కింద ఉమ్మడి తూర్పులో 1,650 కోట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 1,400 కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని, ధవళేశ్వరం వద్ద నీటిని సేకరిస్తామని చెప్పారు. ఈ పనులను 2 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరామ్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే ఈ పథకానికి ఆ పేరు పెట్టామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి ఫంక్షనల్ హౌస్ ట్యాప్ కనెక్షన్ ను అందించడం. అయితే ఈ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి కవరేజీని గణనీయంగా పెంచింది. ప్రారంభంలో కలెక్షన్లు ఉన్న గృహాలు కేవలం 16.65% నుండి 2024 చివరి నాటికి 78% పైగా పెరిగాయి. అయితే ఈ పథకం 2020 నాటికి భారతదేశంలోని అన్ని గ్రామీణ ఇళ్లకు సురక్షితమైన మరియు తగినంత తాగునీటి సదుపాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా ఈ 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.